బిల్డర్ ఎప్పుడు క్లీన్ చిట్ ఉండదు ఎందుకు సార్? ఉండదు. నేను ఎందుకు అలాంటి ఇమేజ్ నా స్పీచెస్ లో అంటే ఎవ్రీ టైమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేను ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ గా అయిన తర్వాత టేక్ ఓవర్ చేసినా కూడా నాకు ఒకటే కోరిక ఏంటంటే బిల్డర్ నేను, బిల్డర్ ని అని చెప్పుకునే ఒక రోజు రావాలని చూస్తున్నాను నేను. ఎందుకంటే ఎస్ దెర్ ఆర్ పీపుల్ హూ చీట్. ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే వీళ్ళు ఏంటంటే దీంట్లో ఎంట్రీ బ్యారియర్ లేదు. రియల్ ఎస్టేట్ ఎవరైనా రావచ్చు. సంథింగ్ ఏదో ఒకటి ఎంట్రీ బ్యారియర్ కూడా ఉంటే బాగుంటుంది. క్వాలిఫికేషన్ ఏదో ఉండాలి. ఏమి లేకుండా వాడు వచ్చేస్తున్నాడు, కడుతూనే ఉంటాడు. అరే వాడికి సిమెంట్ రేషియో అంటే తెలియదు, ఇదంటే తెలియదు, ఏమి తెలియదు, ఊరికే కట్టుకుంటూ పోతుంటాడు. పర్మిషన్ తీసుకుంది ఒకటి ఉంటుంది, కట్టేది ఒకటి ఉంటుంది. గుడ్ డెవలపర్ ఆల్వేస్ హ్యాస్ దిస్ థింగ్. ఇప్పుడు మాది కంపెనీది ఇట్స్ నాట్ ఎ బిగ్ డెవలపర్ కంపెనీ, బట్ వెన్ యూ లుక్ అట్ ద గూగుల్ రేటింగ్స్ వీ హ్యావ్ 4.9 రేటింగ్. వాట్ ఎవర్ వీ ప్రామిస్ వి డెలివర్, మోర్ దాన్ ప్రామిస్ గా డెలివర్ చేస్తాం. దెర్ ఆర్ వెరీ గుడ్ డెవలపర్స్ మన దగ్గర ప్రతి చోట ఉన్నారు. మంచి చాలా బాగా. నేను స్మాల్ టౌన్స్ కి వెళ్తే సూరత్ లాంటి టౌన్స్ లో కూడా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ వస్తున్నాయి. ఇండోర్ కి వెళ్ళాను, మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాసిక్ వెళ్ళాను, మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అంటే బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్. అంటే మన ఖమ్మంలో కూడా ఒక డెవలపర్ బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ చేశారు. అంటే చేసే వాళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది వల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది, ముద్ర పడిపోతుంది.